నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చూస్తే కొద్దో గొప్ప షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను జనవరిలో వస్తా, ఫిబ్రవరిలో వస్తా అని చెప్పి ఇంతవరకు ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వాన్ని చేస్తున్న అభివృద్ధిని ఎదుర్కొనే ధైర్యం లేక మళ్ళీ ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాప్తాడులో ఏదైతే హత్య జరిగిందో ఆ కుటుంబాన్ని ఈయన పరామర్శించేందుకు వెళ్ళబోతున్నారు అంటున్నారు. సో మళ్ళీ అంటే నిన్నటి వరకు మనం చూసాం మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూశాడు. ఈరోజు మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు అని చెప్పి కూడా న్యూస్ వస్తుంది బయటికి. సో మీరేం చెప్తారు సార్? అతను కొత్త కాదు కదా ఇది. ఇప్పుడు అతను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలన్నీ ఇవే. విధ్వంసకర కార్యకలాపాలే జగన్మోహన్ రెడ్డి అతని బ్రాండ్. మొదటి నుంచి, ఇప్పుడు కాదు కదా, మొదటి నుంచి అదే. నిన్న పరిటాల సునీత చెప్పింది కూడా అదే. పరిటాల సునీత చాలా క్లియర్ కట్గా చెప్పింది వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ని వదిలేసి ఏదన్నా పరిపాలిస్తాడేమో అనుకున్నారు. చాలామంది ఏమనుకున్నారంటే ఆల్రెడీ 1,00,000 కోట్లు సంపాదించేసాడు కదా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా సంపాదించడేమో డబ్బుల మీద ఆశ తీరి ఉంటుంది కదా, ఉన్నది 2 కూతుళ్ళే కదా, ఇంకేం చేసుకుంటాం అని చెప్పి నిజాయితీగా పరిపాలిస్తాడని ఒక ఛాన్స్ అంటే ఓటేశారు. పోన్లే పిల్లాడు ఆల్రెడీ ఇప్పుడు కడుపు నిండా తిన్నవాడికి ఇంకా మళ్ళీ తీసుకొచ్చి పరవాణం పెట్టారనుకోండి, వాడు తినలేడు, ఇవి కడుపు నిండిపోయిందండి అంటాడు కదా. అట్లా అంటాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ పొట్ట మామూలు పొట్ట కాదు. నువ్వు మొత్తం సృష్టిగా భోజనాలు పెట్టిన తర్వాత మళ్ళీ పరవాణం ఇస్తే పరవాణం తింటాడు, మళ్ళీ వచ్చి చికెన్ పలావ్ పెడితే మళ్ళీ చికెన్ పలావ్ తింటాడు. అటువంటి పొట్ట ఇది. ఎంతైనా మొత్తం హరించుకుపోతుంది అనమాట. అంటే అట్లా సంపాదన యావగా పెట్టుకొని వచ్చి ఆ సంపాదన కోసం అని చెప్పి ఫ్రాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తన సంపాదన ఎట్లా సంపాదించుకోవాలి మొత్తం అటువైపు పెడతాడు. ప్రజల్ని ఇటువైపు ఎమోషన్ వైపు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతనికి ఏం ఎమోషన్ ఉండదు, అతనికి ఎటువంటి ఎమోషను ఉండదు. జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సెంటిమెంటు ఉండదు. ఎవడైనా సరే తల్లి మీద కేసు వేయాలి అంటే అసలు తల్లి మీద కేసు వేయాలన్న ఆలోచన ఎట్టు వస్తుంది? అమ్మా నువ్వు ఎట్ట చెప్తే అట్ట వింటానమ్మా అనే కొడుకులు మన దేశంలో చాలామంది ఉన్నారు. లేకపోతే ఇట్లా నడవదు కదా. తండ్రి పేరు కూడా చేర్చాడు కదా. నార్మల్ పీపులే ఆ విధంగా ఆలోచిస్తారు సార్. ఈయన ఒక ప్రజానాయకుడు. మనకి అసలు మన సంస్కృతి అది కదమ్మా, మన ధర్మం అది. మనం ఇప్పుడు రాముడికి సొంత తల్లి కాకపోయినా కైకేయి చెబితే ఆమె అడిగిందని చెప్పి రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. మన సంస్కృతి అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే తల్లి అబద్ధం, మా అమ్మ అన్ని అబద్ధాలు చెబుతుంది, మా అమ్మ అసలు వేస్ట్, మా అమ్మ అసలు పనికిరాదు, మా అమ్మ అన్ని దొంగ అబద్ధాలు చెప్పి బతుకుతున్నది అని ఎవడన్నా చెప్తాడమ్మా? ఈయన చెప్తున్నాడు. దేనికోసం? తుచ్చమైన ఆస్తి కోసం. ఆ ఆస్తి కూడా ఏంటి? నీది కాదు, అందరు కలిసి ప్రజల మీద పడి దోచుకు తిన్న సంపాదన. ఆ సంపాదనలో ఆ వాటా చెల్లి కొంత ఇచ్చేసే అని ఏదో తండ్రి చెబితే అసలు ఎంఓయు రాసుకోవటం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఎంఓయు చెల్లెలతోటి ఎంఓయు రాసుకోవటం ఏమిటి? చెల్లెలకి కొంత డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మా చెల్లెలకి నేను అప్పిస్తున్నానని రాసుకుంటాడే ఎవడన్నా? అసలు ఏమన్నా అప్పిచ్చట మొత్తం చెల్లెలకి ఇచ్చిన డబ్బుల్ని అప్పు ఇచ్చినట్టు రాసుకున్న అన్న ఈ భూప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి తప్ప. తల్లినేమో చిచి నా తల్లి అన్ని అబద్ధాలు చెబుతుంది అంటాడు. చెల్లికి ఓ 10 రూపాయలు ఇచ్చి, ఇప్పుడు మా చెల్లెలు ఉందనుకో, మా ఇంటికి వస్తుంది, ఏదో చీర పెడతాం. చీర పెట్టిన తర్వాత మా చెల్లెలకి 2,300 రూపాయలు చీర పెట్టాను, 20 రూపాయలు పసుపు కుంకుమ ఇచ్చాను అని రాసి బుక్లో రాసి పెట్టుకుంటాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో రాస్తారు. పెట్టుకుంటానమ్మా. పెట్టేసి ఇంత చీర పెట్టాను,
ఇంత పసుపుకి ఇంత అయింది, కుంకుమకి ఇంత అయింది, అవి పెట్టిన కింద పెట్టిన తమలపాకులకి ఇంత అయింది అని రాసుకుంటానా? ఎవడన్నా రాస్తాడా? అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి డబ్బులు ఇచ్చేట అది రాసుకున్నాడు, పుస్తకంలో రాసుకున్నాడు. సార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో సార్ అదే ఎన్నికల ముందు ఎఫిడవిట్లో రాశాడు. రాసి అది రాసుకున్న తర్వాత అగ్రిమెంటు, నీకు అప్పుడు డబ్బులు ఇచ్చా, అప్పుడు నీకు 16 రూపాయలు ఇచ్చా కదా, ఆ 16 రూపాయలు ఇందులో కట్ చేయి. డిడక్ట్. ఎవడన్నా ఎవడన్నా ప్రవర్తిస్తాడా? ఈ విధంగా ఎవరైనా అంబటి రాంబాబు కూడా చెప్పాలి. అంబటి రాంబాబు ఫస్ట్ తెలుసుకోవాలి. అంబటి రాంబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్లుడిని ఎట్ట చూసుకోవాలనేది తెలుసుకోవాలి, కూతురుతోటి ఏం మాట్లాడాలనేది తెలుసుకోవాలి. అంబటి రాంబాబు చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి, తప్పు తమ్ముడు అట్లా చేయకూడదు. తమ్ముడు అంటే ఎగిరి లాగి తంతాడు. జగన్మోహన్ రెడ్డి సార్, తప్పు సార్, అట్లా చేయకూడదు సార్. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా సీఎం సార్, అట్లా తప్పు సార్, అట్లా చెల్లెలకి అట్లా చేయకూడదు సార్ అని చెప్పాల్సిన ఈ అంబటి రాంబాబు వచ్చి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఏం డైవర్షన్ పాలిటిక్స్? నువ్వు సరస్వతి పవర్కి సంబంధించిన డబ్బుల్ని, షేర్లని నీ తల్లి పేరు మీద ఇచ్చేసి మళ్ళీ నా తల్లి నన్ను మోసం చేసిందని చెప్పటం డైవర్షన్ పాలిటిక్సా? అది బయటకు వచ్చింది. డైవర్షన్ ఎట్లా అవుతుంది? లోపల అసలు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం ఏంటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి అంబటి రాంబాబు? అసలు వాస్తవంగా ఈ అంబటి రాంబాబు మొట్టమొదటిసారి రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచాడు. రేపల్లెలో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డితోటి అటాచ్లో ఉన్నాడు. ఒకేసారి గెలిచాడు, ఆ తర్వాత మళ్ళీ మొన్నే గెలిచాడు. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా రేపల్లెలో ఇంక గెలిపించారు అనుకొని వచ్చి సత్తెనపల్లిలో గెలిపించారు. ఈ అంబటి రాంబాబుకి రాజశేఖర రెడ్డితోటి బాగా సంబంధాలు ఉండేవి, సన్నిహిత సంబంధాలు ఉండేవి. అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టి సేకరణ చేసే వాళ్ళల్లో ఆ గ్రూపులో ఉండేవాడు ఈ అంబటి రాంబాబు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 3 ముఖ్యమంత్రులు మారితే ప్రతి ముఖ్యమంత్రి మారేటప్పుడు సంతకాలు పెట్టేవాడు ఈ అంబటి రాంబాబు. రాజశేఖర రెడ్డికి సీఎం పోస్ట్ ఇవ్వాలని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు రాజశేఖర రెడ్డితోటి అంత అటాచ్మెంట్ ఉన్న నువ్వు ఈ రోజున నువ్వు జగన్మోహన్ రెడ్డికి నువ్వు నీతులు చెప్పాలి. తప్పు జగన్, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నేను మీ నాన్నతోటి కలిసి రాజకీయం చేసిన వాడిని, నువ్వు చేస్తున్న తప్పు, చెల్లెల్ని దగ్గరికి తీసుకో అని చెప్పాల్సిన స్థాయిలో ఉన్న ఈ అంబటి రాంబాబు వచ్చి అసహ్యంగా, లేకిగా, చాలా చండాలంగా వచ్చి బయటకు వచ్చి ఆ అన్న చెల్లెళ్ళ ఆస్తుల గురించి ఇతను మాట్లాడతాడేంటి? ఇతనికి ఫస్ట్ పోలవరం గురించి తెలుసుకోమను, 2 కూతురు కాపురాన్ని ఎట్ట చక్కదిద్దాలో తెలుసుకోమను, 3 అక్కడ ఇప్పటివరకు సత్తెనపల్లి, ఇప్పుడు మళ్ళీ సత్తెనపల్లి సీటు మారుస్తారట, మళ్ళీ ఇప్పుడు రేపల్లెకి పంపిస్తారట. అంబటి రాంబాబు అది చూసుకో. నువ్వు ఇటువంటి విషయాలు చూసుకొని నీకు మళ్ళీ సత్తెనపల్లిలో సీట్ ఇవ్వరు. ఇప్పుడు రేపల్లె పోవాలి. రేపల్లె పోతే అక్కడ నీకు ఆల్రెడీ అక్కడ మోపిదేవి వెంకటరమణ, ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్, వీళ్ళందరూ అక్కడ తెస్తేసు కూర్చొని ఉన్నారు. ప్రజలందరూ కూడా, అంటే వేరే వర్గము వేరే ఇది లేదు, ప్రజలందరూ కూడా అనగాని సత్యప్రసాద్ అంటే బ్రహ్మరథం పడుతున్నారు అక్కడ. నువ్వు వెళ్తే నీకు 10 ఓట్లు కూడా రావు, 10 ఓట్లు కూడా రావు. రాంబాబు వెయ్యరు. ఇప్పుడు ఈ డిబేట్ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వేయరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అంబటి రాంబాబు ఇప్పుడు సత్తెనపల్లిలో మళ్ళీ ఇంక సీట్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి, రేపల్లె పంపిస్తాడు. రేపల్లెలో నీకు 10 ఓట్లు కూడా రావు. మరి నీ భవిష్యత్తు ఏంటో ఒకసారి చూసుకో. ఫస్ట్ నువ్వు అది చూసుకో. డైవర్షన్ పాలిటిక్స్, అంత పెద్ద మాటలు నీ నోటి నుంచి రావటం అనేది చాలా అసహ్యంగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ షర్మిల తనకి బాధేసింది. ఇప్పుడు ఏ తల్లి అయినా సరే, ఏ తల్లి తనకు అన్యాయం జరిగినా భరిస్తుంది, కానీ తన పిల్లలకి అన్యాయం జరిగితే భరించదు. అట్లా ఆ కాంటెక్స్ట్లో షర్మిల వచ్చి చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా సానుభూతితోటి అర్థం చేసుకుంటూ ఉంటే ఈ అంబటి రాంబాబుకి ఏమొచ్చింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.